దుర్గాదేవి జ్యోతిష్యాలయం స్త్రీ పురుష వశీకరణ చేయబడిను. ప్రేమ సమస్యలు, చేతబడి నివారణ, భార్యాభర్తల గొడవలు, సంతాన సమస్యలు, ఆరోగ్య సమస్యలు, పెళ్లి సమస్యలు, అన్ని రకాల సమస్యలకు ఎటువంటి సమస్యలైనా ఒక్క ఫోన్ చేయండి. మీ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. నమ్మకంతో ఫోన్ చేయండి. ఫోన్ నెంబర్ 9000442025. అందరికీ నమస్కారం అండి. ఛానల్లోకి తిరిగి స్వాగతము. జూన్ మాసంలో 2వ తేదీ అనగా సోమవారం తిథి అండి. ఈ రోజున వృశ్చిక రాశి జాతకులు అన్ని విషయాలు పక్కన పెడితే రాత్రి 7:29 తర్వాత ఒక కాల్ వస్తుంది. ఆ కాల్ రీత్యా మీకు సంభవించేది ఏమిటో తెలిస్తే మీ గుండెలు అదిరిపోతాయి. ఏం జరగబోతుంది ఈ రోజున, అలాగే గోచర రీత్యా కూడా ఎలా ఉండబోతుందో ఒక్కొక్క వివరాలు కూడా సవివరంగా వీడియోలో తెలుసుకుందాము. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేయండి. మీ లైక్ మాకు ఎంతో సపోర్ట్గా, ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. ఈ రాశి జాతకులకు సహనం, ఓర్పు ఒక పాలు ఎక్కువగా ఉంటాయి. కష్టాలు ఎంత అయినా బాధ పెట్టలేకపోతాయి. అవమానాలు, ఆరోపణలు భగవంతుడు చూస్తూనే ఉన్నాడు. కానీ వీరు పైకి గంభీరంగా ఉన్నా లోపల మృదువుగా ఉంటారని చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసును. ఎంతో పౌరుషంగా ఉంటారు. ఏది ఏమైనా ఎదుర్కొనే సత్తా ఉంది అన్నట్లు ఉంటారు. అయితే పెద్దవారి మాటలకు లోబడి ఉంటారు. వ్యతిరేక ధోరణితో అస్సలు ఉండరు. వీరితో సంభాషించిన వారికి వీరంటే ఇష్టం కలగక మానదు అని చెప్పుకోవచ్చును. కొంతమందికి ధనదాహం ఉంటుంది. ఇంకొంతమందికి పేరు తెచ్చుకోవాలనే కీర్తి దాహం ఉంటుంది. కొంతమందికి పొగడ్తలు కావాలనే దాహం ఉంటుంది. కానీ ఈ రాశి వారికి ఎదుటి వారికి మేలు చేయాలనే మంచి దాహం ఉంటుంది. అంతటి మంచివారు వీరు. అయితే కోపం రాదా అంటే వస్తుంది. ముక్కంటి కోపంలాగా వస్తుంది. అంతవరకు తెచ్చుకోకూడదు ఎదుటివారు. న్యాయంగా, ధర్మంగా వచ్చే వీరి కోపం ప్రళయకాల రుద్రుడి వలె ఉంటుంది. కానీ ఈ రాశి జాతకులకు చాలా వరకు కూడాను మంచి మనస్సు కూడా ఉంటుంది. ఆ మనసును పరీక్షిస్తే కోపానికి ఆహుతి కాక తప్పదు. అయితే వీరు పక్క వాళ్లను ఎంత ఎక్కువగా నమ్ముతారో వీరిని వారు మాత్రం అస్సలు నమ్మరు. అటువంటి ఇబ్బందులు ఉంటాయి వీరి జీవితంలో. వింత పరిస్థితులు ఎదుర్కొనే ఉంటారు. కానీ గమ్యానికి చేరడానికి ఏ మాత్రము కూడా తొణికిసలాడరు. వీరికి ఎంత కష్టం ఉన్నా, బాధ ఉన్నా పన్నెత్తి అస్సలు మాట్లాడరు. పంటి బిగువున బాధను దాచుకోవడం ఈ రాశి జాతకుల యొక్క నైజమని చెప్పక తప్పదు. ఎప్పుడు కూడా ఎదుటి వారితో సంతోషంగా, సరదాగానే ఉండాలి అనుకుంటారు. వీరి యొక్క కష్టాలు, బాధలు ఎవ్వరికీ చెప్పుకోవాలని అనుకోరు. నిత్యం దైవారాధనతో పాటుగా ఇక నుంచి మిమ్మల్ని మీరైతే నమ్ముకోవడం మొదలు పెట్టండి. ఇది 100% ముఖ్యము. ఎప్పుడు కూడా మనం చేసే తప్పు అదేనండి. తెలిసి చేసినా, తెలియక చేసినా పెద్ద గుణపాఠం అదే అవుతుంది. ఈ రాశి జాతకులు అతిపెద్ద తప్పు ఏమిటంటే పక్కవారిని నమ్మేస్తున్నారు. మిమ్మల్ని మీరు నమ్ముకోవడం లేదు. అదే మీలో ఒక రకమైనటువంటి బాధను నింపేస్తోంది. ఈ యొక్క ఇబ్బంది మిమ్మల్ని పైకి రానివ్వడం లేదని చెప్పాలి. లక్ష్య సాధన దిశగా చేరువ కానివ్వడం లేదు. మీలో ఉన్న ఒక అధైర్యమే ఇందులకు మూల కారణంగా మీకు సూచించడం జరుగుతుంది. భగవంతునిపై భారం వేస్తున్నారు. అందులో కూడా సందేహపడుతున్నారు. కార్యం జరుగుద్ది అని భగవంతునిపై నమ్మకం వేయాలి. నమ్మకం ఉన్నప్పుడే ఏదైనా సాధ్యపడుతుంది. అయితే ముందుగా ఎవ్వరికి ఏది చెప్పకూడదంటూ మీకు విజ్ఞప్తి చేస్తున్నామండి. మనం బాగున్నా, బాధలు ఉన్నా ఎదుటి వారు మనకి చేసేది ఏమీ ఉండదు. ఒరిగేది మనకి ఏమీ ఉండదు. కానీ మనం ఏం చేయాలి? కుటుంబ సభ్యులను నమ్మాలి. వారి మాటలు ఆలకించాలి. వారి సలహాలు పరిగణలోకి తీసుకోవాలి. మీ పనులు జరగకుండా ప్రయత్నించే శత్రువులు మీ చుట్టూ ఉన్నారంటే మీకు నమ్మశక్యమా? నమ్మాలి. ఎందుకంటే శత్రువులు మీ యొక్క నాశనం మాత్రమే కోరుకుంటున్నారు. ముఖం మీదనే చెబుతూ ఉంటారు. ఎందుకంటే మీరు ఉన్నది ఉన్నట్లు మాట్లాడతారు. కావున అందులకే శత్రువుల సంఖ్య ఎక్కువ అవుతుంది. ఇక నుంచి వీలైనంత వరకు ప్రతి ఒక్కరిని మీరు ఏం చెయ్యబోతున్నారు అనే విషయాన్ని నమ్మి చెప్పడం మానేయండి. ఇది చాలా ఉత్తమం. ఇప్పటి వరకు చాలా సాగింది, చాలా జరిగింది. కానీ ఇక నుంచి జాగ్రత్త పడండి. ఈ రోజున, ఈ సమయంలో అనుకూల ఫలితాలు ఉన్నాయి. ఆందోళన కూడా తగ్గబోతుంది. మీకు ఈ సమయం మనసు అనేది కుదుట పడబోతుంది. ప్రశాంతంగా మారబోతుంది.
పనులైతే వేగవంతంగా పూర్తి అవుతాయి. రోజువారీ ఖర్చులే ఎక్కువ ఉంటాయి. చెల్లింపుల్లో జాగ్రత్త. వృధా ఖర్చులు ఎదురవుతుంటాయి. కాబట్టి మీరు ఈ రోజునైతే వృధా ఖర్చులు చేయడానికి ఆలోచించి చెయ్యండి. వీలైతే వాయిదా వెయ్యండి. ఎటువంటి సమస్యలు అయినా చాలా తెలివిగా వాటిని పరిష్కరించుకోవడానికి ఓర్పు, సహనం, దానితో పాటుగా తెలివితేటలు అధికంగా ఉండాలి. సమస్య ఎదురైనప్పుడు కూడా భాగస్వామితో కలిసి చాలా చక్కగా ఈ రోజున సునాయాసంగా వారి యొక్క సలహా సూచనలతో తోడ్పాటుతో పరిష్కారం చేస్తారు. అంతేకాని అస్సలు ఈ రోజు తొందరపడరు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోలేరు. మీ యొక్క భాగస్వామి ఎవరైతే ఉన్నారో వారితో కలిసి చాలా చక్కగా క్లియర్గా ఎక్స్ప్రెస్ చేసుకుంటూ సమస్యను పరిష్కరించుకోవాలి. ఇద్దరూ కూడా ఒకరి భావాలు ఒకరు అర్థం చేసుకుని నిర్ణయం తీసుకుంటారు. ఎటువంటి సమస్య అయినా సరే మీ యొక్క భాగస్వామి మీతో తోడు నీడగా ఉంటారు. అలాగే ఈ రోజున జీవితంలో ఎంతో కొంత రిస్క్ ని ఫేస్ చేయాల్సి వస్తుంది. ఎంతటి రిస్క్ ఏదైనా సరే జాగ్రత్తగా వ్యవహరించుకోండి. భగవంతునిపై భారం వేయండి. ఈ రాశి వ్యక్తులకు పట్టుదల భావం కూడా ఎక్కువగా ఉంటుంది. కానీ కష్టాలు చాలా ఎదుర్కొంటూ ఉంటారు. చూడ్డానికి చాలా మంది అనుకున్నట్లుగా లోపల ఉండరు. మృదువైన స్వభావం ఉంటుంది. కానీ కష్టాలు కూడా ఉంటాయి. ఈ యొక్క కష్టంతో మనిషి రాయిలాగా మారిపోయాడు అన్నట్లుగా అందరికీ అదే కనిపిస్తుంది. మార్పే కనిపిస్తుంది. కానీ చాలా మంది అనుకున్నట్లుగా సంతోషంగా ఉన్నారు, బాగున్నారు, వీరి జీవితం బాగుంది అన్నట్లుగా ఉండదు. ముళ్ల కుంపటి ఎత్తుకొని నడుస్తున్నట్లుగా ఉంటుంది. కానీ చక్కగా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకంటే భగవంతుని తోడు ఉంది అని వీరు ఖచ్చితంగా అనుకుంటారు. ఇలా ఎదుటివారు అపోహపడ్డంలో తప్పే లేదు. కానీ ఈ రోజున మాత్రం ఖచ్చితంగా రాత్రి 7:29 తర్వాత ఒక స్త్రీ నుంచి ఫోన్ కాల్ వస్తుంది. కొన్ని రకాల సమాచారాలు అడిగి తెలుసుకోవడం అయితే జరుగుతుంది. వారు సమాచారం అడిగినప్పుడు మీరు ఏ మాత్రము కూడా మొహమాట పడవద్దు. లేదా కొన్ని రకాల నిజాలు చెప్పడం మీకు ఇష్టం లేకపోతే చెప్పకుండానే ఉండండి. ఏ మాత్రము ఏ విషయము కూడా మూల్యం చెల్లించొద్దు. వారి మాటలకు కుయుక్తులకు లొంగొద్దు. ధైర్యంగా ఉండండి. ఎలాంటి సమాచారం అడిగినా, ఎలాంటి ఇబ్బంది మిమ్మల్ని పెట్టినా పొరపాటున కూడా మీరు ఆ ఉచ్చులోకి పడవద్దు. తెలివితేటలు ఉపయోగించుకోకుండా మీరు గుడ్డిగా వారిని నమ్మి సమాచారాన్ని చెప్పారు అనుకోండి. కలిగే నష్టాన్ని మీ జీవితంలోనే కాదు ఎదుటి వ్యక్తి జీవితంలో కూడా చెల్లించాల్సి వస్తుంది. ముఖ్యంగా డబ్బుకు సంబంధించి కావచ్చు. ఇలాంటి విషయాల్లో ఏమి అడిగినా, ఎదుటి వ్యక్తుల సమాచారాన్ని ఏది అడిగినా పొరపాటున కూడా మీరు ఏదో ధ్యాసలో ఉండి అయినా ఈ వ్యక్తులకు చెప్పకూడదు. ముఖ్యంగా స్త్రీ ఫోన్ చేస్తే కనుక ఏదైనా అడుగుతుంది అంటే గనక ఏదైనా పని మీద బయటకు వచ్చామనో, లేకపోతే ప్రస్తుతానికి అందుబాటులో లేమనో, ఇంటికి వచ్చాక ఫోన్ చేసి మేమే మాట్లాడుతాము అనో ఇలాంటి కారణాలు చెప్పి తప్పించుకోవడం, ఇలాంటి మాటలు చెప్పి పక్కన పెట్టేయడం చాలా ఉత్తమంగా ఉంటుంది మీకు. ఇలా చెప్తే మీ పర్సనల్ విషయాలు కావచ్చు, ఎదుటి వారి విషయాలు కావచ్చు, వ్యాపారానికి సంబంధించింది కావచ్చు, ఓటీపీలు కావచ్చు, ఫోన్ కాల్లో వచ్చే సందేశాలు, అలాగే ఆన్లైన్లో పెట్టుబడి చిట్కాలు కూడా తీసుకోవద్దు. పెట్టుబడి పెట్టాలి ఆన్లైన్లో అని మీరు ఎవరైనా సరే మీరు ఎవరు చెప్పినా వినవద్దు. ఇటువంటి లావాదేవీలు అస్సలు పనికిరావు. ఇంకా జాగ్రత్తగా తెలివిగా వ్యవహరించాల్సి వస్తుంది. కానీ గుడ్డిగా నమ్మకూడదు. ఎవరైనా ఫోన్ చేసి మీకు లక్కీ డ్రా తగిలింది, లేకపోతే ఓటీపీ చెప్పండి, ఇలాంటి సమాచారాన్ని ఏదైనా మీ వద్ద నుంచి కాజేయాలని ప్రయత్నించినా వాటినైతే నమ్మకూడదు. ఇలాంటి అన్ని డూప్లికేట్సే కాబట్టి నమ్మకుండా ఇలాంటి ఫోన్ కాల్ వచ్చే అవకాశం ఉంది. కావున అప్రమత్తంగా ఉండండి. ఇలా ఒక స్త్రీ మీకు ఫోన్ కాల్ చేస్తుంది. సమాచారాన్ని గ్రహించే ప్రయత్నం చేస్తుంది. మిమ్మల్ని మోసం చేస్తుంది. మీ ప్రాణాల మీదకు కూడా తెస్తుంది. కావున మీరు మీ వంతు మీ ప్రయత్నం మీరు చేసి తప్పించుకునే ప్రయత్నం చేయండి. ఒకరి కష్టాన్ని తగ్గించే సహాయం చేసేటటువంటి అవకాశం వచ్చిందని పూనుకున్నారు అనుకోండి, ఇది భారీ నష్టాన్ని చవిచూసేలాగా చేస్తుంది. మీకు మానసిక ఇబ్బంది మిగిల్చేస్తుంది. కావున అప్రమత్తంగా ఉండండి. నిత్యం దైవారాధన, ఇష్టదైవ ఆరాధన చేసుకోవడం, తోచినంత పేదలకి దానం చేయడం మీకు మంచి కలగ చేస్తుంది.